లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ట్రస్ట్ లో ప్రస్తుతం 235 మంది ఉన్నారండి. వీళ్ళంతా కూడా అందరికీ భారమైన వారు, మతి సింతం కోల్పోయి ఏ ఊరో ఏ జిల్లా ఏ రాష్ట్రమో తెలియని వారు, చెతకుప్పల్లో ఆకలి అన్నం తినేవారు. దానిలో భాగంగా మరి గత సంవత్సర కాల క్రితం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మధ్యరాత్రి గుర్తు తెలియని 35 సంవత్సరాల మతిత్యం తెలియని యువకుడు ఒక ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్ళి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు కల్పిస్తుండగా ఆ యొక్క కుటుంబ సభ్యులు ప్రజలందరూ తన్ని బంధించి ఖమ్మం నగరంలోని అర్బన్ పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసు వారు డైల్ కాల్ అందుకొని మరి యొక్క మతిసింత లేని వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తరలించి విచారించగా ఏమీ చెప్పలేని స్థితి, అన్ని రకాలుగా గాయాలయ్యి దుర్వాసనతో బట్టలు మాసిపోయి ఉన్నాడు. మరి ఇతని గురించి ఆ మర్నాడు ఉదయం ఖమ్మం అర్బన్ పోలీస్ వారు అన్నం సేవా ట్రస్ట్ కి సమాచారం ఇవ్వగా మరి ఆ యొక్క వ్యక్తి మతిసించలేని వ్యక్తిని పోలీసు వారు అప్పగించగా అన్నం సేవా ట్రస్ట్ లో చేర్చుకొని సంవత్సర కాలంగా తనకి ఆకలి సపర్యలు వైద్యం చేయించగా కోలుకొని నాది బీహార్ రాష్ట్రం, నా పేరు పన్నా రిషి, తన భార్య కుటుంబం పిల్లలు అందరు ఉన్నారని చెప్పగా ఇంటర్నెట్ లో తన కతియార్ జిల్లా అని చెప్పాడు. మరి ఆ కతియార్ జిల్లాలో కురహా గ్రామం కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకొని కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వగా వారు 3 రోజుల ప్రయాణ అనంతరం ఖమ్మం చేరుకోగా మరి ఇక్కడ పనిచేస్తున్న కార్యక్రమంలో అతను కోలుకున్నాక ఈ యొక్క అనాథ శరణాలయంలో సేవలు అందించిన గాను మరి ఆ యొక్క పన్నా రిషికి మేము సగర్వంగా శాల్వా కప్పి పూలదండ వేసి మరి అర్బన్ సిఐ గారి సమక్షంలో భార్యకి ఆ బాంబర్దికి అతన్ని అప్పగించడంతో పాటు 25,000 రూపాయలని కూడా అతనికి పారితోషికం ఇచ్చి సగర్వంగా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లేసి పంపించి వచ్చామండి. మానవ సేవ అని మాధవ సేవ నానుని నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మం ప్రజలు ఎందరెందరో మహానుభావులు జాలి దయ కరుణతోటి యొక్క మ్యారేజ్కో బర్త్డేకో మరి సంవత్సరికాలకో దినాలకో అలాగే ఫంక్షన్లలో మిగిలిపోయిన అన్నం పంపిస్తుండగా మరి 235 మంది బతుకుతున్నారంటే మేము కాదు, అన్నం పెట్టిన సహాయ సహకారాలు అందించిన దేవుళ్ళే నిజమైన మానవతావాదులు, దైవదూతలు. వారందరికీ కూడా అన్నం సేవా ఫౌండేషన్ పాదవందనం చేస్తుంది. పేరు పేరున ధన్యవాదములు.